హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఉదయకాలపు శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉదయకాలాన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 361వ కీర్తన శెట్టి భానుమూర్తి గారి రచన. చాలా అద్భుతమైనటువంటి గీతం అండి. ఆ గీతాన్ని పాడుకొని మన దైవధ్యానంలోనికి వెళ్దాం. 361వ కీర్తన యేసు ప్రభుకై సాక్షులెవరెవరు అనే కీర్తనను పాడుకుందాం. హల్లెలూయా. యేసు ప్రభుకై సాక్షులెవరెవరు, ఎవరెవరు అని ఆశతో ప్రభు అడుగుచున్నాడు. యేసు కొరకై నిలిచి క్రైస్తవ యువకులెల్లరూ సాక్ష్యమిచ్చుచు భాసురంబుగా క్రీస్తునందు భారతీయులు ప్రస్తుతించరు. యేసు ప్రభుకై సాక్షులెవరెవరు, ఎవరెవరు అని ఆశతో ప్రభు అడుగుచున్నాడు. ధనజనులకెల్లను దైవ ప్రేమను గూర్చి తెలుపండి. పావనుండగు ప్రభుని బోధలు పాడి రక్షణ మార్గమెల్లను సావధానము తోడదెల్పరి. సౌలు మారి పౌలెగాయను. యేసు ప్రభుకై సాక్షులెవరెవరు, ఎవరెవరు అని ఆశతో ప్రభు అడుగుచున్నాడు. రాయబారుల మంచు నమ్మండి, రాజు వార్తలు రేయి పగలును తెలుపలేండి. పాయకుండగా యేసు తన విమానాత్మనే పొడుతోడనుంచును. పాపులెల్లరూ యేసు ప్రభుని పాదములు సేవించి బ్రతుకగా. యేసు ప్రభుకై సాక్షులెవరెవరు, ఎవరెవరు అని ఆశతో ప్రభు అడుగుతున్నాడు. తీరులై శుభమాట చాటండి, దినము వాక్య ప్రచారమెల్లను చేయలేండి. చేయవలసిన దెల్ల ప్రభువే చేయుమితో ఆత్మరూపున. జయము మీరను జయము నీచి జగతిని జగా వెలుగజేయగా. యేసు ప్రభుకై సాక్షులెవరెవరు, ఎవరెవరు అని ఆశతో ప్రభు అడుగుచున్నాడు. పౌలు మాదిరి పోలిలేయండి, పరలోక రాజ్య ప్రచారమెల్లను చేయలేండి. పలు విధముల శ్రమల కోచి ప్రభు శత్రుల నెల్ల మార్చి
మంచి భక్తి గీతాన్ని అందించిన శెట్టి భానుమూర్తి గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినపు వాక్యములను మనం ధ్యానం చేసుకుందాం. మనకు ఇవ్వబడినటువంటి 2 పాఠాలలో నుంచి కూడా క్లుప్త ధ్యానాలు చేసుకొని ఈ ఉదయకాలపు ధ్యానాన్ని మనం ముగించుకుందాం. మొదటి పాఠముగా మనకు ఇవ్వబడినటువంటి పాఠము ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు, 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, అట్లనే క్రొత్త నిబంధన నుండి గలతీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలలో గల దేవుని వాక్యములను ధ్యానం చేసుకొని 2 పాఠాలలో నుండి కూడా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ఉదయకాలమున మనం ధ్యానం చేసుకుందాం. అందరం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి పాత్రుడు అయిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు నాయన. స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఉదయకాలమున మీ సన్నిధిలో నేను ఇటువంటి ఉదయకాలం ధ్యానములో కనపడటానికి, కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి, భాగ్యమును బట్టి వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ భాగ్యం లేక ఎందరో ఉంటున్నారు, ఈ అవకాశం లేక ఎందరో ఉంటున్నారు. మాకైతే మీ కృపలో ఈ అవకాశం ఇచ్చారు అయినా అటువంటి అవకాశం లేనటువంటి వారికి కూడా మీ కృపను చూపించి వారు కూడా మీ వాక్యం వినగలిగినట్లుగా నీ సహాయం దయచేయండి. మా ప్రభువా, ఈనాటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మాకు మెండుగా దయచేయండి. మీ నామములో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం మొదటి పాఠం ఇవ్వబడినటువంటి ఎస్తేరు గ్రంథాన్ని చూసుకుందాం. ఎస్తేరు గ్రంథము చాలా విలువైనటువంటి గ్రంథము. ఎస్తేరు గ్రంథము ద్వారా మనం ఎన్నో సత్యాలు మరి నేర్చుకొని మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు. మరి ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క భాగములో ఎస్తేరు అహశ్వరోజ్ అనే రాజు యొక్క భార్య అవుతుంది. చరిత్ర అంతా మనకున్నది. ఆమె రాణి అయిన తరువాత ఆమె పినతండ్రి అయినటువంటి మొర్దెకై, ఆమె ఉన్నటువంటి రాజ్య మరి ఏమంటారా భవంతి రాజుగారి పరిసర ప్రాంతాలలోనే ఆయన తిరుగుతూ ఆ రాజుగారి బంగ్లా యొక్క మెట్ల మీద కూర్చొని ఉండేటటువంటి వాడు. సరే, ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆయన అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చాలా ప్రయత్నం చేసినట్లు మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనములో 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండెను. ఆయన అక్కడ గుమ్మములో కూర్చునుడును. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఎందుకంటే పినతండ్రి గారు కదా, ఆయన మాటకు ఆమె లోబడుతూ ఉన్నది. అయితే ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను అక్కడ తెలియజేయలేదు. ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో, ఏ జాతికి చెందిందో ఆమె తెలియజేయలేదు. ఆ రీతిగా సరే తెలియజేయకపోయినా రాజుగారు ఆమె యొక్క అందాన్ని మెచ్చి ఆమెను తన భార్యగా అనేక మంది కూడి వచ్చారు. రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ కన్యకలను పిలిపిస్తే అందరిలోకి ఎస్తేరు ఆయనకు ఇష్టమైంది. ఆమె తన భార్యగా చేసుకున్నాడు. మరి ఆమె యొక్క పినతండ్రి గారైనటువంటి మొర్దెకై ఆ పరిసర ప్రాంతాలలోనే తిరుగుతున్నాడు. అయితే మొర్దెకై అక్కడ కూర్చొని రాజుగారిని సంహరించాలనేటటువంటి కుట్రవనినటువంటి 2 షండులను తెలుసుకొని ఆమె ఎస్తేరుకు తెలియజేస్తే, ఎస్తేరు ఆ రాజుగారికి తెలియజేస్తే వాళ్ళకి తగిన శిక్ష పడింది. ఇది మొర్దెకై చేసినటువంటి మొదటి మంచి కార్యం. సరే, ఆ తర్వాత మరి అక్కడున్నటువంటి హామాన్ అనేట ఆయన రాజుగారి సంస్థానంలో చాలా గొప్ప పని కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన మరి హామాను హమ్మెదాత కుమారుడును ఆగాకీయుడునకు హామాను ఘనపరచు వారిని హెచ్చించి వారి పీఠమును
తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా చేశాను. ఆ రీతిలో హామాన్ అనేటోడు రాజుగారి దగ్గర మంచి హోదాలో ఉన్నాడు. ఎంత హోదా అంటే రాజుగారు ఈయన యొక్క విగ్రహాన్నే చేపించి అందరూ ఈయన విగ్రహానికి మొక్కాలి అనేటటువంటి శాసనం కూడా చేయించాడు. ఎందుకంటే హామాను ఆయనకు అంత అత్యంత నమ్మకమైన పాత్రుడుగా ఉన్నాడు. అయితే ఈ హామాను యూదులకు శత్రువు అని ఉంది. ఆయన 11వ అధ్యాయంలో చివరి వచనంలో ఈ హామాను యూదులకు శత్రువు. సరే, శత్రువు అయినటువంటి హామాను యూదుడైనటువంటి మొర్దెకైని ఎట్లనైనా చంపించాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. మొర్దెకైని చంపించాలి. సరే, ఆ రీతిగా మొర్దెకైకి ఆయన యొక్క విగ్రహానికి మొక్కటం లేదని తన దగ్గర ఉన్న రాజు అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. స్తోత్రం. కాబట్టి రాజు గుమ్మనున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మనున్న రాజసేవకులు నువ్వెందుకు రాజాజ్ఞను మీరుచున్నావని మొర్దెకైకి అడిగిరి. అప్పుడు మొర్దెకై ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, నేను యూదుడను గనుక పని చేయజాలనని వారితో చెప్పాడు. నేను యూదుడను, నేను ఏక దేవుడైనటువంటి యెహోవా దేవుని నమ్ముకున్నటువంటి వాడు, సర్వశక్తుడైన దేవుని యొక్క బిడ్డను, ఆ కులానికి చెందినటువంటి వాడిని, నేను యూదుడను, నేను ఆయన విగ్రహానికి నేను మొక్కను అని చెప్పాడు. ఇదే విషయాన్ని మనం దానియేలు గ్రంథంలో చూస్తే, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో దానియేలు స్నేహితులు షద్రకు మెషకు అబేద్నెగోలు అనే వారు ఉన్నారు. వారు కూడా అంతే రాజుగారితో చెప్పారు, రాజా, నీ విగ్రహానికి మేము మొక్కము, మా దేవుడు మమ్మలను ఈ అగ్నిగుండంలో నుంచి తప్పిస్తాడు అని రాజుగారికి వారు సమాధానం ఇచ్చారు. సో ఆ రీతిలో ఈ సమయంలో మొర్దెకై కూడా నేను యూదుడను, నేను క్రైస్తవుడను, నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డను, హల్లెలూయా. ఈరోజు మొర్దెకై ఈనాటి క్రైస్తవులమైన మనందరికీ ముంగుర్తుగా ఉన్నాడు. ఆ రోజు మరి మొర్దెకై హామానుకు లొంగలేదు, అక్కడ ఉన్నటువంటి ఎవరికి భయపడలేదు. తన తన అన్నగారి కూతురు ఒకవేళ రాణి అయి ఉండొచ్చుగాక, కానీ ఆ విషయం ఆయనకి పట్టలేదు. కానీ నేను మాత్రానికి హామాను యొక్క విగ్రహానికి మొక్కను, నేను యూదుడను అని తను తాను కనబరుచుకున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు మొర్దెకైని ఆలోచన చేస్తుంటే ఆయన అన్న మాట నీకు నాకు ఎట్లా కనబడుతుంది? నువ్వు యూదుడవా, నువ్వు క్రైస్తవుడవా, నువ్వు విశ్వాసివా, నువ్వు బిలీవర్వా, ఏ రీతిలో నువ్వు కనబడుతున్నావు? నువ్వు నేను ఈ లోకములో మన విశ్వాస యాత్రలో ఉంటుండగా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొర్దెకై వలె నిలబడి, నేను యూదుడను, నేను పలాని సంఘస్థుడును, నేను పలాని సెయింట్ మేరీస్ సంఘస్థుడును, నేను పలాని క్రైస్తవ సంఘస్థుడు, పలాని సిఎస్ఐ సంఘ క్రైస్తవుడును, పలాని విశ్వాసిని, నేను ఈ పని చేయలేను, నేను ఆ దొంగతనం చేయలేను, నేను ఆ మోసం చేయలేను అని నువ్వు చెప్పగలిగినటువంటి ధైర్యం, సాహసం నీకుందా? మొర్దెకైని గురించి ఈ వాక్యమే నేను ఈరోజు ప్రస్తావించి మనందరం ఒకసారి పరిశీలన చేసుకోవాలని, మనకు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ స్థితిలో మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నామని ఈ యొక్క ఎస్తేరు గ్రంథం ద్వారా, మొర్దెకై ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మొర్దెకై మనకెంతో మరి గర్వంగా ఉన్నాడు. మొర్దెకై చెప్పినటువంటి మాట, నేను యూదుడను కాబట్టి ఆ పని చేయలేదు, నేను కూడా క్రైస్తవులం కాబట్టి ఆ పని చేయలేదు. క్రైస్తవులు దేని చేతి తమ నడతలు శుద్ధిపరచుకుందరు? అక్కడ ఉన్న మాట ఏంటంటే, యవనస్తులు దేని చేతి తమ నడతలు శుద్ధిపరచుకుంటారని ఉంది. నేనంటాను
క్రైస్తవులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేత దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కోగలమని మొర్దెకై ద్వారా మనం చూస్తున్నాం. తర్వాత చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. మొర్దెకై చాలా నమ్మకంగా ఆ యొక్క ఎస్తేరు రాణి పరిసర ప్రాంతాలలో జీవిస్తూ హామాను చచ్చిపోయేదాకా, హామానే చచ్చిపోయాడు. హామాను మొర్దెకైని చంపించాలని అంత మాత్రమే కాదు, యూదులందరినీ చంపించాలని చూశారు. క్రైస్తవులందరినీ చంపించాలని చూస్తున్నారు. క్రైస్తవులంటే అసహించుకుంటున్నారు. ఎందుకు? నిజదేవుని బిడ్డలు. ఈరోజు మన పరిస్థితి అంతే ఉంది. కాబట్టి ప్రియమైన సోదర, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం కనపడుతుంటే అలనాటి మొర్దెకై యొక్క మంచి మాట ఈరోజు మనకు ఆదర్శం. మనం కూడా ఎల్లప్పుడూ మొర్దెకై లాంటి సమాధానం కలిగి మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను, మన తోటివారితో, మన సమాజంలో అటువంటి ధైర్యంగా దేవుని కొరకు నిలబడి ఉంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుగాక. హల్లెలూయా. రెండవ పాఠంలోకి వద్దాం. రెండవ పాఠంలో గలతీ పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం అంతా ఎంతో విశేషమైనటువంటి అధ్యాయం. పరిశుద్ధ పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ అనేక మంచి విషయాలు తెలియజేశారు. ఈ 6వ అధ్యాయంకు మనం ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప టైటిల్ ఏమిటంటే డూయింగ్ గుడ్ టు ఆల్. అందరికీ మంచి చేయాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ ప్రేమ కలిగి ఉండాలి, అందరూ సహవాసం కలిగి ఉండాలి, అందరూ ఒకరినొకరు ఆదరించుకోవాలి, అందరికీ మంచి చేయాలి, చేతనైనంత వరకు, వీలైనంత వరకు అందరికీ మంచి చేసి అందరితో ప్రేమను సంపాదించుకోవాలని పరిశుద్ధ పౌలు గారు ఈ యొక్క అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధ పౌలు గారు ఈ అధ్యాయం ఎట్లా మొదలుపెట్టారో చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతోటి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. హల్లెలూయా. ఒకడోడు తప్పిపోయాడు, మన సోదరుడు, మన తోటివాడు, మన ఊరువాడు, మన సంఘం వాడు తప్పిపోయాడు. తప్పిపోతే ఈయన ఏమంటాడంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును, నువ్వు ఆత్మ సంబంధి. హల్లెలూయా. అక్కడ మొర్దెకై అన్నాడు, నేను యూదుడను, నేను ఆ పని చేయలేను అని అన్నాడు, తప్పు పని చేయలేను అని అన్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధులైనటువంటి మనం కూడా దేవుని కృపలో ఆ రీతిలోనే దేవుని కనపరచాలి. ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తానును శోధింపబడుతునేమో, నాకు కూడా రేపు అటువంటిది రావచ్చేమో, నా కుటుంబంలో కూడా అటువంటి శోధన రావచ్చేమో, నా పరిస్థితి కూడా అట్లా మారిపోతుందేమో, సైతాన్ నన్ను కూడా అట్లనే పడేస్తాడేమో అనుకొని తను తాను నిగ్రహించుకొని అని తన విషయమై చూసుకొనుచు, నీ విషయం చూసుకోవు, ఇతరుల విషయం చూస్తావు, నీ విషయం ఆలోచన చేసుకోవు, ఇతరుల గురించి ఆలోచన చేస్తావు. ఇతరుల గురించి చెప్పేటప్పుడు నువ్వు ఆలోచన చేసుకో. సెల్ఫ్ క్రిటిసిజం ఈజ్ బెస్ట్ క్రిటిసిజం. నువ్వు నిన్ను విమర్శించుకో. పరిశుద్ధ పౌలు గారు అనేక సార్లు చెప్పారు, మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదు. కాబట్టి మనం కూడా అటువంటి శోధనలో పడతామేమోనని మనలను మనం కాచుకుంటూ మన సోదరుని కూడా తప్పించాలని పరిశుద్ధ పౌలు గారు ఈ గలతీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలో చెప్పారు. ఈ రీతిగా మరి మనలను మనం సరి చేసుకోవాలని చూస్తున్నాం. ఒకరి భారములను ఒకడు భరించి ఇలా క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి.
క్రీస్తు నియమం, క్రీస్తు కృప, క్రీస్తు యొక్క ఆజ్ఞ ఏమిటంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలి. దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే కదా ధర్మశాస్త్రం యొక్క సంగ్రహం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరి పౌలుగా గలతీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలోని 6వ అధ్యాయం చాలా విలువైనటువంటి అధ్యాయం. మీరు చక్కగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చదువుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎవడైనాను 3వ వచనం, వట్టివాడయుండి, ఎవడైనాను ఒట్టివాడయుండి, మట్టివాడయుండి, ఎన్నిక లేని వాడయుండి, పౌలు గారు అంటాడు, ఎవడైనాను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునేలా తనను తానే మోసం. నువ్వు ఒట్టివాడివే, మట్టివాడవే, పనికిరాని వాడివి, అయోగ్యుడవు, అల్పుడవు, అది గుర్తుంచుకోను. అంతే తప్పితే నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో విమర్శించుకోకుండా నిన్ను నువ్వు గణపరచుకుంటే దేవునికి ఇష్టమైంది కాదు, అది నీ జీవితానికి కూడా దీవెనకరం కాదు. ప్రతివాడు తాను చేయబడి పరీక్షించి చూసుకొనవలెను. హల్లెలూయా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములు నీయవలెనని పౌలు గారు సెలవిచ్చారు. వాక్యోపదేశం చేసేటటువంటి వారికి, వాక్యం వినేటటువంటి వారు మంచి పదార్థములలో భాగమియాలని ఆ పౌలు గారు సంఘానికి, విశ్వాసులకు ఆయన సూచించాడు. దేవునికి స్తోత్ర. మరి ఒక విషయం ఏమిటంటే సున్నతి పొందడం. సున్నతి పొందడంలో ఏంటంటే చూడండి, శరీర విషయమందు 12వ వచనం, శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. సున్నతి పొందడం, సున్నతి పొందడం అనేది యూదులందరికీ చాలా ప్రముఖమైనటువంటి విషయం. మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ, సున్నతి పొందాలి. పరిశుద్ధ పౌలు గారు ఏమంటాడంటే, ఈ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటం ఎందేమీ లేదు, కానీ యేసును కలిగి ఉండటం ఎందే. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. సున్నతి పొందారు, పైకి ఆచరిస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవారుగా లేరు. అందువల్లనే పరిశుద్ధ పౌలు గారు సున్నతి విషయమే చెప్తున్నారు. బాప్తిస్మైనా అంతే, ముంచుడు బాప్తిస్మైనా అంతే, చిలకరింపు బాప్తిస్మైనా అంతే. మారు మనస్సు లేకుండా, పశ్చాత్తాపము లేకుండా ఏ బాప్తిస్మం పొందినా వ్యర్థమే. బాప్తిస్మం అనేది అలనాడు సున్నతి, ఈనాడు బాప్తిస్మం. బాప్తిస్మం అంటే పైకి కనబడే అంతరంగములో జరిగేటటువంటి మార్పునకు పైకి కనబడే ఒక సాదృశ్యము. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్వర్డ్ కన్వర్షన్. అంతరంగంలో మార్పు లేకుండా పైకి నువ్వేం బాప్తిసం పొందినా వ్యర్థము. కాబట్టి మరి బాప్తిసం పొందినాననే గుర్తుగా నువ్వు బాప్తిసం, చిలకరింపు బాప్తిస్మము, ముంచుడు బాప్తిసం తీసుకుంటున్నావు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం అనే ఆచారాన్ని ఈనాడు తప్పక మనం అందరం ఆచరిస్తున్నాం. అయితే దేవుడు కోరుకునేది మారు మనసు బాప్తిస్మం కావాలి, అగ్ని బాప్తిస్మం కావాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకున్నటువంటి బాప్తిస్మముకి ప్రాముఖ్యత. అందువలనే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రాన్ని ఆచరించరు, దేవుని మాటను ఆచరించరు. బాప్తిస్మం పొందిన వారైనను దేవుని భయం లేదు, దేవుని వాక్యానుసారంగా జీవన విధానం లేదు. ఈరోజు ఆలోచన చేసుకో, నువ్వు బాప్తిస్మం పొందావు, దేవుని సన్నిధిలో నిర్ధారణ పొందావు, మరి నీ జీవన విధానం పొందినట్లుగా ఉందా? బాప్తిస్మం అంటే పాపాలు ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడ్డావు,
నీ యేసయ్యను నీ రక్షకునిగా అంగీకరించావు. మరి అంగీకరించిన నీవు ఆయన ప్రేమను, ఆయన సంతోష సమాధానాలను ప్రచారం చేసేవాడుగా ఉన్నావా అని ఆలోచన చేసుకోవాలి. అందుకని పరిశుద్ధ పౌలు గారు అంటాడు, చాలా ప్రముఖమైనటువంటి వాక్యం 14వ వచనం, ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. హల్లెలూయా. ఆయన అంటాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువే నాకు మార్గదర్శనం. ఆ శిలువలోనే నేను అతిశయిస్తాను. శిలువలో ఏముందండి? శిలువలో శ్రమ ఉంది, శిలువలో తగ్గింపు ఉంది, శిలువలో సహనం ఉంది, శిలువలో ప్రేమ ఉంది. ఆయన అంటాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడు నాకు దూరమవుగా. ఇదే పరిశుద్ధ పౌలు గారు మరి చెప్పాడు కదా, కొరింథీ పత్రికలు 5వ అధ్యాయములు 18వ వచనములో, అతిశయించినప్పుడు నేను యేసయ్య శిలువ యందే అతిశయిస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఒకటవ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీ పత్రిక 1 పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెళుతాను, కానీ రక్షించుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఆ సిలువ మనకు దేవుని శక్తి. ఆ సిలువలో నేను అతిశయిస్తున్నాను అని పరిశుద్ధ పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలో 14వ వచనంలో సెలవిచ్చారు. ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ పత్రిక ద్వారా, ఈ 6వ అధ్యాయం ద్వారా పరిశుద్ధ పౌలు గారు అలనాడు గలతీ సంఘానికి రాస్తూ చెప్పారు, అందరినీ ప్రేమించాలి, అందరికీ దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ మరి మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కాబట్టి అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. మంచి వస్త్రాలు వేసుకున్న వాడిని మాత్రమే కాదు, బీద వస్త్రాలు వేసుకున్న వాడిని కూడా గౌరవించాలి. ఆ రీతిలో ఈ లోకంలో మనం ఎన్నో విషయాలు మనం ఆ రీతిలో చెప్పుకోవచ్చు. ధనవంతుడిని గౌరవిస్తున్నావా, పేదవాడిని గౌరవిస్తున్నావా? ఎవరికి నువ్వు ఎక్కువ విలువనిస్తున్నావు? ధనవంతుడిని ఎట్లా పిలుస్తున్నావో పేదవాడిని కూడా అంతే పిలువ. ఈరోజు మనకున్నటువంటి ఒక గొప్ప మాట ఏమిటంటే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ అనేది భిక్షమెత్తుకునేటటువంటి సోదరుడు అదే మాట అంటాడు, కుష్ఠవ్యాధిగ్రస్తుడైన సోదరుడు అదే మాట అంటాడు, గొప్ప ధనవంతుడు విద్యావంతుడు కూడా ప్రైజ్ ద లార్డ్ అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదండి. ఈరోజు ఆ మాటలు ఏ భేదం లేదు. గొప్పవాడు ఇంకేమన్నా పెద్ద మాట అంటాడా, ఇంకేమన్నా మనకు తికమక పెట్టే మాట హీబ్రూలో మాట్లాడతాడా? ఏ హీబ్రూ కాదు, గ్రీక్ కాదు, ఇంగ్లీష్ కాదు, ఏ మాటలోనైనా మాట్లాడు, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత సంతోషం. బజార్లో కనబడినప్పుడు ఒక బీద విశ్వాసి కనబడతాడు, ఒక లెప్రసీ బ్రదర్ కనబడతాడు, ప్రైజ్ ద లార్డ్ అయ్యారు, హల్లెలూయా. జనం చూస్తుంటారు, బిత్తరపై చూస్తుంటారు, ప్రైజ్ ద లార్డ్. ఓహో వీళ్ళు క్రైస్తవులు, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈరోజు క్రీస్తు యేసు యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక. అందరినీ ప్రేమించి, అందరి వాడవైతే, అందరి బాగు కోరితే, అందరి మేలు కోరితే అందరూ రక్షణ పొందాలి. నువ్వు ఒక్కడికే కాదుగా రక్షణ. యేసయ్య అందరి కొరకు మరణించాడు, యేసయ్య అందరి కొరకు తన ప్రాణం పెట్టారు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే యేసయ్య వచ్చి మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఈరోజు 3వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం అందరికీ బహు పరిచయమైనటువంటి వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, యేసు అందరికీ ప్రభు. కాబట్టి ఆయన అందరికీ ప్రభు, అందరినీ ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు
నీ తోటివాడిని ప్రేమించగలుగుతున్నావా? ఇరుగు పొరుగును ప్రేమించగలుగుతున్నావా? ఇరుగు పొరుగుతో నీకు సఖ్యత ఉందా? ఆలోచన చేసుకో. అందరి బాగు కోరుకున్నవాడు అయితే, అందరి ప్రయోజనం కోరుకున్నవాడైతే, అందరికీ దేవుడు తన రక్తాన్ని అందరి కొరకు కార్చాడని నువ్వు నమ్మితే, నీ కొరకు కార్చాడు, అందరి కొరకు కార్చాడు, అందరి కొరకు తన సిలువ ఎక్కాడు. ఆ సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించను అని పరిశుద్ధ పౌలు గారు గొప్పగా ప్రకటించారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరి 2 పాఠాల ద్వారా క్లుప్తమైనటువంటి ధ్యానం చేసుకున్నాం. అక్కడ మనకు మొర్దెకై కనబడుతున్నాడు. నేను యూదుడను కాబట్టి ఆ పని చేయలేదు. హల్లెలూయా! ఎంత మాట మంచి మనకు ఈరోజు అది ముంగుర్తుగా ఉంది. ఈరోజు పరిశుద్ధ పౌలు గారు కూడా మరి క్రీస్తు యేసు యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరం అవుతుంది. కాబట్టి అందరినీ ప్రేమిద్దాం. అందరి కొరకు యేసయ్య శిలువ మరణం పొందాడని చెప్పుకుందాం. ఆ శిలువలోనే నీకు నాకు రక్షణ అని చెప్పి దేవుని సన్నిధిలో మరి విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, అందుకనే నేను యేసు ప్రభుకై సాక్షులు ఎవరెవరు అనేటటువంటి గీతాన్ని ఎంచుకున్నాను. 361వ పాట. యేసు కొరకై సాక్షులు ఎవరెవరు, ఎవరు వస్తారు? ఈ 4వ వచనములో 361వ పాటలో ఈ 4వ వచనములో పౌలు మాదిరి బోలిలేండి. పౌలు గారు మనందరికీ మాదిరి చూపించారు. అక్కడ మొర్దెకై మనందరికీ మాదిరి చూపించాడు. పౌలు మాదిరి బోలిలేండి, పరలోక రాజ్య ప్రచారమెల్లను చేయలేండి. పలు విధంబుల శ్రమల కోచి ప్రభువు శత్రుల నెల్ల మార్చి, సిలువ ధ్వజమును చేతబట్టి సుస్థిరంబగు సేవ చేయగా. హల్లెలూయా! పై వచనంలోనే ఆయన మొదటి వచనములో పావనుండగు ప్రభుని బోధలు పాడి రక్షణ మార్గమెల్లను సావధానము తోడదెల్పరి, సౌలు మారి పౌలెటాయను. హల్లెలూయా! సౌలు మారిపోయి పౌలయ్యాడు. పాపి మారిపోయి పరిశుద్ధుడయ్యాడు. ఈరోజు యేసయ్య మనందరి కొరకు శిలవెక్కాడు. కాబట్టి అటు ఈ వచనంలో యేసు ప్రభు కొరకై సాక్షులు ఎవరెవరు అని మనం పాడుకున్నాము. ఆ యేసు కొరకు సాక్షులుగా ఉండడానికి మరి తగినటువంటి సహనం, ఆ తగినటువంటి సమర్పణ, తగినటువంటి పశ్చాత్తాపం కలిగి ఆయన సన్నిధిలో విశ్వాస వీరులుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. 359వ పాట వీరులమయ్యా జయ వీరులమయ్యా అని ఉంది. అసలు ఆ పాటే పాడదాం అనుకున్నాను, కానీ దీనిని ఈ పాటలో పౌలు ప్రస్తావన ఉంది. ఈరోజు పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి ఆ పత్రిక ఉంది కాబట్టి నేను ఈ యొక్క పాటను ఎంచుకున్నాను. ఇక్కడ 359 వీరులమయ్యా జయ వీరులమయ్యా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా. వీరులమయ్యా దగ్గర శిష్యులమయ్యా, క్రైస్తవులమయ్యా, జయ క్రైస్తవులమయ్యా. హల్లెలూయా! ఆ మాట తీసేసి శిష్యులం అనుకోవచ్చు, క్రైస్తవులం అనుకోవచ్చు, దేవుని యొక్క పిల్లలం అనుకోవచ్చు. మనమందరము వీరులం. దేవుని సన్నిధిలో వీరుల్లాగా జీవించాలని మనం కోరబడుతున్నాం. కాబట్టి ఇటువంటి భక్తి గీతాలు అందించిన మన భక్త కవులు ఎందరో ఉన్నారు. వారి భక్తి గల జీవితాన్ని బట్టి ఈరోజు మనం ఎంతగానో ధైర్యపడుతూ ఈ విశ్వాస యాత్రలో సాగిపోతున్నాం. ప్రేమ గల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఆవరించి తన కృపలో బలపరిచి తన సాక్షాత్మై మొర్దెకైలాగా సాక్ష్యం ఇవ్వడానికి, పరిశుద్ధ పౌలు గారిలాగా సాక్ష్యం ఇచ్చడానికి నిలబడి అందరినీ ప్రేమించి, అందరినీ గౌరవించి, అందరి కొరకు మన ప్రభు శిలువ మరణం చెందాడన్నటువంటి సూత్రాన్ని, సత్యాన్ని చాటి చెప్పడానికి
ఈనాటి విశ్వాసమైన నీకు నాకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రుడైన దేవా, ఈరోజు ఈ ఉదయకాలపు ధ్యానం ద్వారా నాయన మాతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడినారని నమ్ముతున్నాను తండ్రి. నైనా స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా, అలనాటి ఎస్తేరు గ్రంథములు ఎస్తేరు గారి పినతండ్రి మొర్దెకై నాయన ఆయన హామాను యొక్క మరి బొమ్మకు మొక్కకుండా నేను యూదుడను అని చెప్పి సాక్షి చెప్పినట్లుగా ఆయన చూస్తున్నాం. మరి గలతీ పత్రికలో నాయన పౌలుగా ఆయన సౌలు పౌలుగా మారి ఏ రీతిలో తన యొక్క సాక్ష్యాన్ని నిలుపుకున్నాడో, మీ కొరకై హింసలు పడ్డాడో, మీ కొరకై శ్రమలు పొందినాడో మేము చూస్తున్నాం తండ్రి. ఈరోజు మేము మా క్రైస్తవ జీవిత యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో మేము తిరుగుతుంటుండగా ప్రభువా, మరి మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, మా యొక్క స్నేహితులైనటువంటి వారు ఎందరో మమ్మలను ఆయన గేలి చేస్తున్నారు, ఎందరో మమ్మలను మరి చిన్న చూపు చూస్తున్నారు. ఎన్నికలేనటువంటి వారు నాయన ఒట్టివాడై ఉండి గొప్ప మాటలు చెప్పుకునే వాళ్ళెందరో ఉన్నారు నాయన. మేము ఒట్టివారం కానీ మమ్మల్ని మీరు మీ కృపలో దీవించారు తండ్రి. స్తోత్రాలు. ఒట్టివారం మట్టివారమే, పనికిరాని వారమే కానీ మీరు మమ్మలను మీ శిల్వ రక్తంలో కడిగి యోగ్యులుగా చేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయలో ప్రభావ మమ్మల్ని కనికరించండి. మా యొక్క సేవను మీరు అంగీకరించండి ప్రభావ. నాయన ఈ దిన దీవెనలతో నింపండి. ఏ పాపంలో పడకుండా, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకోకుండా తప్పించండి. ఈరోజు బర్త్డే చేసుకుంటున్న మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న మా ప్రియ దంపతులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి రావాల్సిన దీవెనలు దయచేయండి. ఎవరెవరి ఎక్కరలో, ఆపదలు, ఇబ్బందులు, కష్టములు, దుఃఖములు, వేదనలో ఉన్నారో, అయ్యా నయం కాలేని జబ్బులతో ఉన్నారో ప్రభు వారందరినీ మీరు కరుణించండి. అయ్యా వచ్చే వారం నుండి మరి ఆలయంలో 3 నెల సమయాలలో ఆరాధన జరగడానికని కాపరులు నిర్ణయించారు. ఆ రీతిలో ప్రభు సంఘం కూడుకొని మీ సన్నిధిలో నాయన సంతోషంగా ఈ కోవిడ్ బారిన పడకుండా కాపాడుకుంటూ అనేకులకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. ఈ దిన దీవెనలతో నింపండి అని యేసు నామములతో వినంతో బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయి. మెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ అపరాధములు క్షమించు. శోధనలోనికి తెగ దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్న విశ్వాసం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము మనకు మన కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.